వాళ్ళు వద్దు, మన మీదకి రావద్దు, వాళ్ళతో మనకు సమాధానమే ఉండాలి కానీ జగడం వద్దు అని. ప్రియమైన వాళ్ళరా, ఈమె మొదట వెళ్ళి సమాధాన పడ్డం మనం గమనించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా నీవు ఆలోచన చేసుకొనగలిగే స్థితిలోకి రాగలగాలి. సమస్య పెద్దది కాక మునిపే నువ్వేం చేయాలంటే త్వరపడి సమాధానం పొందుకొందువుగాక. హల్లెలూయా. అదేం చేస్తుందిలే అని అంటే అది ఎంత దారుణంగా తయారవుతుంది తెలుసునా? ఓసారి ఏం జరిగిందంటే, సైతాన్ గాడు కిరాణా షాప్కి వెళ్ళాడంట. కిరాణా షాప్ తెలుసు కదా, అన్నీ ఉంటాయి కదా, పప్పు బెల్లం శనగలు అన్నీ అమ్ముతుంటారు కదా. అక్కడికి వెళ్ళాడంట. వెళ్తే అందరూ వచ్చి తీసుకుపోతా ఉన్నారంట. కేజీ బెల్లం, కేజీ చక్కెర, తర్వాత కేజీ కందిబెళ్ళు, మినపబెళ్ళు అన్నీ తీసుకుపోతా ఉన్నారంట. ఈడు చూస్తా ఉన్నాడు, ఏమండి నాకు కూడా అంత బెల్లం పెట్టండి, నాకు కూడా అంత బెల్లం వేయండి అంటే, నువ్వు ఆగు నేను ఇస్తాను అని అంటా ఉంటా. వ్యాపారి సరే ఎంతసేపు అలాగే నిలబడున్నాడు. అందరూ పోయిన తర్వాత, ఏమండి ఇప్పుడైనా ఇస్తారా? ఏంట్రా నీ గోళ? నాకు అంత బెల్లం కావాలండి. ఎంతరా? ఎంతో కాదండి, నా గోరు ఉందా, గోరుతో గిల్లితే ఎంతైతే వస్తుందో అంత చాలండి అన్నాడంట. ఎంత? గోరుతో గిల్లితే ఎంత వస్తుంది? మీరు ట్రై చేయండి పోయి, కావాలంటే రుచి చూడవచ్చా? వాడు అంటాడు, గోరుతో ఎంతైతే గిల్లితే అంత చాలండి, దాన్ని ఏం చేసుకుంటారా, నాకు చాలండి అన్నాడంట. సరే తీసుకుపోయాడంట. వాడు ఇలా గిల్లాడంట. గిల్లి తీసుకుపోయి అక్కడ ఏమండి ఆ గోడకు పూసాడంట. గోడకు పూస్తే ఆ బెల్లం తినేదానికి ఏమొచ్చినాయి? చీమలు వచ్చినాయంట. చీమలు తినేదానికి ఏమొచ్చినాయి? పురుగులు వచ్చినాయంట. పురుగులు తినేదానికి ఏమొచ్చినాయి? బల్లి వచ్చిందంట. బల్లి తినేదానికి ఏమొచ్చినాయి? పిల్లి వచ్చింది. పిల్లి తినేదానికి ఏమొచ్చింది? కుక్క వచ్చింది. ఇక ఈ కుక్క అవి కొట్లాడుకుంటా ఉంటే పక్క వీధి కుక్క వచ్చిందంట. పక్క వీధి కుక్క ఈ కుక్క కలిసి పోట్లాడుకుంటా ఉంటే ఇప్పుడు కుక్క యజమానులు వచ్చారంట. కుక్క యజమానులు వచ్చి, నా కుక్కను కలుసుద్దా నీ కుక్క, నీ కుక్కను కలుసుద్దా నా కుక్క అని ఇదే గొడవ పెట్టుకొని వాళ్ళు తలకాయలు పగలు కొట్టుకునే స్థితికి వచ్చారంట. వాళ్ళు ఆ తర్వాత కేసులు పెడితే ఇక ఏమంటే ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నంట. ఇదంతా చేసింది ఎవరు? చెప్పరాబండి, గట్టి చెప్పండి. అందుకనే సమస్య పెంచుకోడు, సమస్య తుంచుకోవాలి. ఎప్పుడైనా వాడు చేసేది ఇంతే, ఇలా గీగుతాడు అంతే, ఇలా గీకి తీసుకుని పోస్తాడు ఆడ. అంతకంటే ఏం చేయదు, అలా చూస్తా ఉంటాడు. అర్థమవుతుందా? కొంతమంది ఇలాగే ఉంటారు కదా, చెప్పాల్సిన మాట ఆడు చెప్తారు, తర్వాత మౌనంగా ఉంటారు. నాకేం తెలియదు అన్నట్లుగా. నోట్లో వేలు పెట్టండి, నేను కొరకలేనండి, నాకు అసలు ఏమీ తెలియదండి అన్నట్టుగా. ఏది పూసేస్తారు, ఆల్రెడీ పూసేది పోస్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు, నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా. వాళ్ళు తలకాయలు పగలు కొట్టుకున్నా సరే ఈ మనిషి ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటుంది. కానీ అరే నేను చేసింది తప్పు అయిపోయిందే, ఇంత జరుగుతుంది అనుకోలేదే అన్న ఆ పశ్చాత్తాపము, ఆ మనసు ఏమీ రాదన్నమాట. కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇలాంటి పైచాచిక ఆనందం పొందే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అర్థమవుతుందా? అందుకనే ఏ రోజైనా సరే సమస్యని నువ్వు పెంచుకోకుందువుగాక. ఏం చేయాలి? సమస్యని పెంచుకోకుండా నువ్వు త్వరపడి సమాధానం పొందుకోగలగాలి. ఎవరు చెయ్యలేని కార్యం ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తా తెలిసినా నువ్వు అలా బజారుకు కావాలంటే నీ భార్య నీ మీద బుసలు కక్కుతా ఉందా పాములాగా. ఎలా? నోరు తెరవండి. పాములాగా బుసలు కక్కుతూ ఉంటుందా? అప్పుడు బుసలు కక్కుతారు కదా, బుసలు కక్కుతూ ఉంటారా? 50 రూపాయలు పకోడీ తీసుకొచ్చి ముఖాన్ని కొట్టు, ఎలా ఉంటుంది? హల్లెలూయా. అంతే. ఈ తెలియక ఏం చేస్తుంటారు? నువ్వెంత నేనెంత, నీకేనా ఉండేది నాకు లేరా, నీకేనా ఉండేది నాకు లేరా, నీకైనా చెప్పుకునేవాళ్ళు ఉండేది నాకు చెప్పుకునేవాళ్ళు లేరా
అని ఇలాంటి పరిస్థితులకు వచ్చి జీవితం అంతా ఎలా మార్చుకుంటూ తెలిసినా శాపం అనుభవిస్తూ ఉంటారు. అసమాధానం కుటుంబాన్ని ఎలుబడి చేస్తూ ఉంటుంది. మరలా వచ్చేది మందిరానికే, వినేది ఒకే వాక్యం, ఒకే మందిరం. ఏమండి, అందరితో ఒకే విధంగా ప్రభువు మాట్లాడుతూనే ఉంటాడు. ఏమాత్రం చలనం ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదు. ఎందుకంటే లోపల ఏం చేసావు చెప్పండి? ఫ్రిడ్జ్లో పెట్టేట్టుగా లోపల పెట్టి దాచిపెట్టావు కదా. దాచిపెట్టింది ఏమైంది? కయ్యను గడు ఏం చేశాడు? దాచిపెట్టి ఒకరోజు తీసుకుపోయి చంపి నాకేమీ తెలియదు అన్నట్లుగా అతగాడి జీవితం నడిపించబడతా ఉంది. కనుక ప్రియమైన వారలారా, సమస్యను ఎప్పుడు పెంచుకోమాకండి, తుంచుకోండి. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తే గాజా అనే ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు పాలస్తీనా, గాజా అనే ప్రాంతం, అది శ్మశానంలాగా మారేదానికి కారణం ఎవరు? ఇజ్రాయెల్ ప్రజల వారికై వాళ్ళు మౌనంగా వాళ్ళు బతుకుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు? మేము ఎవరితో యుద్ధానికి పోతున్నాం, మా శక్తి ఎంత, మా బలం ఎంత, మా టాలెంట్ ఎంత, మా దగ్గర ఉన్న ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఏమైనా ఆలోచన చేసుకున్నారా? ఏం ఆలోచన చేసుకోకుండా 2000 మిస్సైల్ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒకేసారి వదిలేశారు. తర్వాత ఇప్పుడు ఏమైంది? సమాధానం ఏమైనా కోరుకున్నారా? సమాధానంగా బ్రతుకుదామన్న ఆశ వాళ్ళకి ఏమైనా ఉందా? నిన్న శనివారం శుక్రవారం ఎప్పుడో మాట్లాడుకున్నారంట. దేవుని మహాదయ, దేవుడు వారికి సమాధానం కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది బుద్ధి? చిన్న కుమారుడికి ఎప్పుడు వచ్చింది? చేతుల్లో చిల్లిగవ లేకపోతే అంతా నాశనం చేసుకుని, చేతుల్లో ఏమీ లేకుండా పాడు చేసుకుని, తన జీవితం పాడు దెబ్బగా మార్చుకున్నప్పుడు అప్పుడు వచ్చిందంట బుద్ధి. అప్పుడు దాకా ఎందుకు? కుటుంబాన్ని ఎందుకు అంత పాడు చేసుకుంటారు? జీవితాన్ని ఎందుకు అంత పాడు చేసుకుంటారు? పిల్లల జీవితాలు ఎందుకు అట్లా నాశనం చేస్తారు? కుటుంబాన్ని ఎందుకు అట్లా నాశనం చేసుకుంటావు? చెట్టుకొకరు పుట్టకొకరు ఏమండి అయిపోయిన పరిస్థితులు నీ జీవితంలో ఎందుకు కలిగాయి? ఏ సమస్య నువ్వు తెలుసుకుని ఆ సమస్య ఏదో కాస్త నీవే చొరవ చేసుకుని త్వరగా వెంటనే నువ్వు సమాధాన పడవచ్చు కదా. కుటుంబం బాగుపడుతుంది కదా, నలుగురి మధ్యలో నవ్వుల పాలు కాకుండా ఉంటుంది కదా. వీరు దేవుని నమ్ముకున్నవారు మందిరానికి పోతా ఉన్నారు అనే ఆ మాట అనిపించుకోరు కదా. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ సమస్య లేని మనిషి ఉండడు, సమస్య లేని ప్రాంతము ఉండనే ఉండదు, ఎక్కడా ఉండదు, భూమి మీద ఎక్కడా ఉండదు. అర్థమవుతుందా? మనమేం చేయాలి అంటే ఆ సమస్యను నువ్వు తెలుసుకోగలగాల. ఆ సమస్యను ఎంత త్వరగా నీవు పరిష్కారం చేసుకోవాలి అని ఆశపడతా ఉంటావో అంతగా నువ్వు సమాధాన పడతావు. అట్టి కృప ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంకా చూడండి ప్రియమైన వాళ్ళరా, పాము ఉందా లేదా? ఉంది. గుడ్లు పెట్టదా? ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్డుగా ఉన్నప్పుడు కొట్టేసేయాలా, చంపేసేయాలని. గుడ్డు పెడుతుంది, గుడ్డు పెట్టినప్పుడు చంపేయాలా, లేకపోతే అందులోంచి ఏమొస్తాయి? పాము పిల్లలు వస్తాయి. బయలుదేరిన తర్వాత ఏమవుతాయి చెప్పొచ్చుగా? బుసలు కొడతాయి. ఒకటి కాదు, ముందు ఒకటే, ఆ తర్వాత గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టినప్పుడు అందులోంచి పిగిలి పాములు వచ్చాయనుకో అన్ని పెద్ద అయిపోయి ఇక బుసలు కొడతా ఉంటాయి అన్నమాట. ఇంకా అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోతుంది. అలా కాక మునిపే నువ్వేం చేయాలి అంటే సమస్య తెలుసుకుని గుర్తెరిగి సమాధాన పడుదురుగాక. అప్పుడు దేవుడు ఇప్పుడు చెప్పండి, సమాధానంతో ఏం చేస్తాడంట? నింపుతానే ఉంటాడు. నువ్వు నింపబడతానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిని ఎప్పుడు యుద్ధ రంగంగా మార్చుకోకూడదు.
ఇంటిని ఎప్పుడు యుద్ధరంగంగా మార్చుకోకూడదు. సమాధానము గల ఇల్లుగా మార్చుకోగలగాలి. కొంతమంది చూడండి, పేరు రాసి పెడతారు, ఏమని తెలిసిన కనికరము గల ఇల్లు, ఆడదే ఉండదు. అర్థమవుతుందా? సమాధానము గల, చెప్పండి, హౌస్ ఆఫ్ పీస్, అవునా కదా? సమాధాన నిలయం, ఆ తర్వాత కృపా నిలయం, ఆ తర్వాత బైబిల్లో ఉంది కదా ఆనందపురం అంట, ఆ తర్వాత అక్కడ ఆ ఆనంద గృహం అంట. అందులో లేనిదే అది. చూస్తారు అది కూడా. చూడండి, యెషయా పుస్తకంలో 32వ అధ్యాయమా 32:13 ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో, ఏ పురం అది చెప్పొచ్చుగా బిగ్గరగా, ఏ పురం? ఆనందపురం. ఆ తర్వాత ఆనందపురములో ఏ గృహం ఉంది? ఆనంద గృహం ఉంది. సరే, ఆనందపురము బాగానే ఉంది, ఆ ఆనంద గృహము బాగానే ఉంది. మరి ఆ ఇంట్లో ఉన్నదేంటి? బలురక్కసి చెట్లును ముండ్ల తొప్పలు పెరిగాయంట. ముండ్ల తొప్పలు, బలురక్కసి చెట్లు పెరిగాయంట. అక్కడ ఉండాల్సిందేంటి? ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. కనుక సమస్య పెద్దది కాక మునుపే, సమస్య చెయ్యి దాటిపోక మునుపే వెంటనే నువ్వేం చేయాలంటే సమాధానం పడుదువుగాక, సమాధానం పొందుదువుగాక, సమాధానం కోరుకుందువుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు సమాధానముతో ఏం చేస్తాడు? నింపుతానే ఉంటాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజులు ఒక మాట అన్నాడు. ఏమని తెలిసిన? నీవును నేడు అనబడే ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, నీకెంతో మేలు. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఏది ఉన్నా ఏది లేకపోయినా సమాధానం పోగొట్టుకోకుండా నడిపించబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నువ్వు గుర్తెరగలిగిన స్థితిలోకి రావాలి ప్రియమైన వాళ్ళరా. నా ప్రభు నిత్యముగా ఆ కృప చూపును గాక. సమాధానం ఎప్పుడు పొందుకుంటామంటే, ఎప్పుడు నింపబడుతున్నామంటే, సమస్య ఎంత త్వరగా నీవు చక్కబెట్టుకుంటావో అంత సమాధానంతో నా ప్రభువు నింపుతాడు. రెండవ మాట చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొట్టుచుండెను. చాలు, తలపైకెత్తండి. ఇక్కడ దావీదు కలుగు చేసుకున్నది ఏమీ లేదు, దావీదు చేసింది ఏమీ లేదు. ఎవరి ద్వారా అని అంటే షిమి అనే వ్యక్తి ద్వారా మనం గమనించగలం. ఆ షిమి ఏం చేస్తున్నాడు తెలిసిన? దావీదుతో ఉన్నవారు అలా వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతా ఉంటే ఈ షిమి ఏం చేస్తే తెలిసిన? చీ పో అని తిడతా ఉన్నాడు. చీ పో దుర్మార్గుడా, చీ పో దుర్మార్గుడా అని తిడతా ఉన్నాడు. నోటికి వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అనరాని మాటలు అంటా ఉన్నాడు. దావీదు ఎవరు చెప్పండి గట్టిగా? రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. తన కుమారుడు కాస్త
ఏమంటే రాజుగా కావాలి అనుకున్నాడు కనుక ఆ పరిస్థితిని బట్టి అలా దారిలో వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఈ షిమి చూడండి మౌనంగా ఉండొచ్చు కదా. పలకరించిన వాడు, ఏమండి బాగున్నారా, ఏంటి, ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైంది అని అడగవచ్చు కదా. అడిగేవాడు ఆ మాట్లాడకుండా చీ పో దుర్మార్గుడా అంటా ఉన్నాడు. నోటికి వచ్చాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట తెలిసిన, నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య దేవుడు నీ మీదికి. ఆ మాట గమనించండి. ఏ రోజైనా దావీదు నేను ఏలాలి అనుకున్నాడా? దావీదును దేవుడు అభిషేకించిన రోజు నుంచి మనం గమనిస్తే ఏ రోజైనా ఏలాలనుకున్నాడా? నేను రాజుగా మారాలనుకున్నాడా? ఆ తపన ఉంటే సౌలును ఎప్పుడో చంపి పాతి పెట్టేవాడు. సౌలు దొరికాడా లేదా? ఇంట్లో దొరికాడు, అర్థమవుతుందా? ఆ తర్వాత వీధిలో దొరికాడు, అరణ్యంలో దొరికాడు, గుహలో దొరికాడు. ఇన్నిసార్లు దొరికినా దావీదు ఆ సౌలు జోలి పొరపాటును కూడా వెళ్ళల. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయాలు ఇతనికి తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ అవి ఏమి ఎరగనట్లుగా దావీదుని ఎంతగా అవమానిస్తున్నాడో, ఎంతగా హేళన చేస్తున్నాడో, ఎంతగా నిందిస్తా ఉన్నాడో ఒకసారి గుర్తెరగని ప్రియమైన వాళ్ళారా. అంతగా నిందిస్తూ ఉన్నా, అంతగా హేళన చేస్తూ ఉన్నా, అంతగా ఎగతాళి చేస్తూ ఉన్నా, అంతగా లేనిపోని మాటలు మాట్లాడుతూ అతన్ని గాయపరుస్తూ ఉన్నా సరే ప్రియమైన ఇంకా మనం గమనిస్తే ఆ షిమి ఏం చేసి తెలిసిన రాళ్ళు విసురుతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ సమయంలో దావీదు ఏమైనా చేయలేడా? చెప్పండి, చేయలేడా? ఇరుప్రక్కల ఎవరున్నారు? బలాఢ్యులు అంటారు. బలం లేని వారు కాదు, ఇరుప్రక్కల బలాఢ్యులు ఉన్నారు. ఆ బలాఢ్యులు అంటారు, దావీదా ఒక్కసారి నువ్వు కనుసైకి చేయి, ఈ సచ్చిన కుక్క నిన్ను మాట్లాడమా, నిన్ను అన్నమా, వేసేస్తాం అని అంటే, రే ఆడితో మనకెందుకురా, నా కడుపును పుట్టిన బిడ్డే నన్ను చంపాలని చూస్తూ ఉంటే ఆడితో ఎందుకురా, పద మన దారిలో మనం పదంలే. వాడు వాగుతూ ఉన్నాడయా, వాగని. వాడు మాట్లాడుతున్నాడయా, నిన్ను ఎగతాళి చేస్తున్నాడయా, నేను అవమానపరుస్తున్నాడయా అని అన్నా సరే మాట్లాడుకొని అలాగే మాట్లాడి అని అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. దావీదులో ఉన్న స్వభావం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సమాధానము కొరకు మౌనంగా ఉన్నాడు. గమనించండి. హల్లెలూయా. సమాధానం ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశపడితే, సమాధానం చేత ప్రభు నిన్ను నింపాలని కోరుకుంటే, ఏమండి ఆయా సందర్భాలలో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి తెలిసినా, మౌనంగా ఉండాలి. తిడుతున్నారన్నా తిట్టని, మీదికి వస్తున్నారన్నా రాని, ఎగతాళి చేస్తున్నారన్నా ఎగతాళి చేయని, నలుగురిలో నవ్వులు పాలు చేశారన్నా చేయని, మౌనంగా ఉండు. హల్లెలూయా. ఒక రోజున వాళ్ళే నీ కాళ్ళ మీద పడ్డట్టుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. షిమి వచ్చి అదే షిమి మనిషి మరలా అతగాడే మరలా దావీదు వస్తా ఉంటే కాళ్ళు పట్టుకున్నాడయ్యా, నా తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, తెలియక మాట్లాడినయ్యా, తెలిసిక ఎగతాళి చేశానయ్యా అని కాళ్ళు పట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళ. కనుక ఆ రోజున ఉన్నారు షిమీలు, ఈ రోజున కూడా ఉన్నారు షిమీలు. షిమీ కంటే ఎక్కువైన వారే ఉంటారు, తక్కువైన వారు ఏముండరు. అర్థమవుతుందా? అదేదంటారే, నీవు 3 ఆకులు నేర్చుకుంటే నీ కొడుకు, చెప్పండి. మరి ఆ రోజుల్లోనే అలాంటి వాళ్ళు ఉంటే ఈ రోజుల్లో ఉండరా? టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఉండరా? ఉంటారు. నిన్ను గాయపరిచేవాళ్ళు ఉంటారు, అనేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఏమండి ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఈమె జీవితం లేదా ఇతని జీవితం నవ్వుల పాలు చేద్దాం అని కనిపెట్టుకునే వాళ్ళు ఉంటారు, నవ్వుల పాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు ప్రియమైన వాళ్ళ. అయినా సరే నువ్వు మౌనంగా వెళుతూ ఉండగలిగితే నా దేవుడు సమాధానముతో నింపును గాక. హల్లెలూయా.
నువ్వు మారు మాట మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతా ఉండగలగాలి. దావీదు అతనితో ఉన్నవారిని చూడండి, రండ్రా పోదాం, రండ్రా, ఆడితే మనకి ఎందుకురా, పదండి అని మౌనంగా వెళ్ళిపోతానే ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళ మాటల ద్వారా ఏమంటే మనల్ని గాయపరుస్తారు. చెడ్డ మాటలు చెప్పి గాయపరుస్తూనే ఉంటారు. అందరి ముందు చేయని దానిని చేశాడు అని కూడా మాట్లాడతారు. చేయని దాన్ని చేశాడు అని కూడా చెప్తారు కూడా. అయినా సరే నువ్వు మౌనంగా వెళ్ళిపోతా ఉన్నావు. అంత రాళ్ళు కూడా రువ్వుతారు, అయినా సరే మౌనంగా వెళ్ళిపోతా ఉండు. ఒకరోజు నువ్వు వాళ్ళే ఏమవుతారు, నీ కాళ్ళు పట్టుకున్నట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆస్తిగా ఏది మారాలి అంటే మౌనంగా ఉండమే మన ఆస్తిగా మారగలగాలి. మౌనంగా ఉండడమే మన ఆస్తిగా మారగలగాలి. ఎంతగా నువ్వు మౌనంగా ఉండగలిగితే అంతగా దేవుడు కార్యం చేసుకుంటూ ఉంటాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఒక రోజున కాళ్ళు పట్టుకోవడానికి చేస్తాడు. అర్థమవుతుందా? వాళ్ళు నిందించారని నువ్వు నిందిస్తూ, వాళ్ళు అవమానపరిచారని నీవు అవమానపరుస్తూ, వాళ్ళు ఎగతాళి చేశారని నీవు ఎగతాళి చేస్తూ, వాళ్ళు నవ్వులు పాలు చేశారని ఏమంటే నీవు నవ్వులు పాలు చేసావనుకో, ఇక మీరు చూసుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తారు, మౌనంగా ఉంటాడు. మనం మౌనంగా ఉండాలి, దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సమాధానముతో ప్రభు నింపాలి అని ఆశపడినప్పుడు మన జీవితం మౌనంగా నడిపించబడుదుము గాక. అట్టి కృపతో ప్రభు నింపును గాక. బైబిల్లో మీకు ఇంకా గుర్తు చేయాలంటే, హిజ్కియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో యెషయా పుస్తకం 36వ అధ్యాయం తీయండి. యెషయా పుస్తకం 36వ అధ్యాయం తీయండి. మొదలు చూడండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి అంతటా అష్షూరు రాజు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, మీరు అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎన్ని దోషణ కలిగిన మాటలు మాట్లాడాడు. రాజుని మాట్లాడాడు, ఆ రాజ్యములో ఉన్న జనులని మాట్లాడాడు, ఆ జనులు పూజ చేస్తున్న దేవుని కూడా మాట్లాడారు. రాజుని, జనాల్ని, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్న దేవుని సహా దూషించాడు, ప్రగల్భాలు పలికాడు, నోటికొచ్చేట్టుగా మాట్లాడు. ప్రియమైన వాళ్ళ అయితే ఈ హిజ్కియా రాజు ఉన్నాడే, ఏం చెప్పాడు తెలుసునా? చూడండి, అక్కడే 21వ వచనం గమనించండి. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి. ఇదే మాట రాజుల పుస్తకం చూడండి, రాజుల 2వ పుస్తకం 18:36 కూడా చూడండి. 18:36. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. అంతే, ఊరకుండిరి. ఏం మాట్లాడంలే. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నారు. రాజు ఏమని చెప్పాడు తెలిసిన, వీళ్ళకి మాట్లాడడం చేతవు. రాజుగారు అన్నారు మాట్లాడొద్దు, ఏం మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి, ఆ తర్వాత వచ్చేసేయండి. ఆ మాటలు తీసుకొచ్చి రాజుగారికి చెప్తే రాజుగారు అందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఒక్క దేవదూతను పంపి ఆ సైన్యం మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఉంటాను, మీ వ్యక్తిగత జీవితంలో నీకు సమాధానం కావాలి అని కోరుకుంటే, సమాధానంతో ప్రభు నింపాలి అని ఆశపడితే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే మౌనముగా ఉందువు గాక. ఎలా ఉండాలి?
మౌనంగా ఉండాలి. మౌనంగా కొన్ని సందర్భాల్లో ఏమండి నీకు శక్తి ఉంటుంది, బలము ఉంటుంది, అధికారము ఉంటుంది, అన్నీ ఉన్నా సరే మౌనంగా ఉంటే సమాధానంతో ప్రభు నింపుతా ఉంటాడు. హల్లెలూయా. మొదటిది ఏంటి? సమస్యని నీవు పెంచుకోకుండా తుంచుకోవాలి. సమస్యని నువ్వు ఎరిగి ఏమండి ఎంత త్వరగా చక్కదిద్దుకోవాలి లేదా చక్క పెట్టుకోవాలి అని అనుకుంటావో అంత త్వరగా వాళ్ళతో సమాధానం పడతావు. మొదట వీళ్ళు త్వరగా వెంటనే సమాధానం పడతావు. హల్లెలూయా. రెండవదిగా ప్రభు మనకు చెప్పిన మాట అంటే మౌనంగా ఉండగలగాలి. ఏమైనా మాట్లాడి, ఎంతైనా నీచంగా ఏమండి మాట్లాడి, గోంగూరలో పురుగుని తీసి ఇలా పడవేసినట్లు అంతగా మనల్ని తీసి పడవేయని, నువ్వు మౌనంగా ఉండు. నా దేవుడు సమాధానం అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 6 నుంచి గమనించండి. ఆదికాండం, అందరూ చదవండి గట్టిగా. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశములు కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదనని. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. అక్కడ మనం అబ్రహాముని లోతుని చూడగలం. అబ్రహామునేమో దేవుడు పిలిస్తే బయలుదేరి వచ్చాడు. లోతునేమో అన్నతో నేను కూడా వస్తాను అని అంటే రమ్మంటే వచ్చాడు. ఏ విధము చేతనైనా దేవుడు ఏం చేస్తే తెలిసినా ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఎలా వారి ఆశీర్వాదం మారింది తెలిసినా, వారు కలిసి నివసించలేనంతగా అయిపోయింది. వారు కలిసి నివసించలేనంతగా విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఎప్పుడైతే విస్తరించిందో, ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, అక్కడ రాయబడిన మాట తెలిసిన పశువుల కాపరులకును వీళ్ళ పశువుల కాపరులకును కలహం పుట్టింది. పశువుల కాపర్లకి ఈ పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి లోతు యొక్క వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అబ్రహాము లోతు బాగానే ఉన్నారు. పశువుల కాపర్లకు కలహం పుట్టింది. కలహం పుడితే ఏమంటే ఆ కలహాన్ని బట్టి ఈయన అంటాడు, రే పశువుల కాపర్లకు కలహం పుడుతుందిరా. ఎందుకు తెలిసిన ఆస్తి ఎక్కువైపోయింది, పశువులు ఎక్కువైపోయినాయి, కలిసి నివసించలేంతగా ఉంది. ఈ స్థలం మనం కలిసి నివసించలేకపోతా ఉన్నాం. నా వాటికి సరిపోవడం లేదు, నీ వాటికి సరిపోవడం లేదు. ఇప్పుడు వాళ్ళు పోయి అక్కడ నీళ్లు పెట్టాలంటే మా వాటికి ముందు పెడతాం అని ఆ గొడవ. ఇదిగో ఈ ప్రాంతంలో పచ్చిగా మేమొచ్చి ముందుగా తోలుకున్నాం, మేమొచ్చి ముందుగా ఉన్నాం అనే జగడం పెడతా ఉంది. కాబట్టి మనిద్దరం ఇక్కడ ఉండం, ఇక కష్టమైపోతుంది. ఇంకా ఆశీర్వాదం వస్తుంది, కష్టమైపోతుంది. కనుక మనిద్దరం వేరైపోదాం. హల్లెలూయా. ఎట్లా జగడాలు పెట్టుకుని, కొట్లాట పెట్టుకుని, తగాదాలు పెట్టుకుని వేరయ్యారా? సావధానంగా, సమాధానకరంగా అలా ఏమన్నా శరీర సంబంధంగా వారు వేరయ్యారే కానీ వారి హృదయములో ఏమైనా ప్రేమ తగ్గిందా? వారి హృదయములో ఏమైనా ఆప్యాయత తగ్గిందా? వారి హృదయంలో ఏమైనా ఒకరిని ఒకరు చూసుకోకుండా, ఒకరినొకరు పలకరించుకోకుండా, ఒకరిని ఒకరు విచారించుకోకుండా, ఒకరికి ఒకరు నిలవకుండా ఏమైనా ఉన్నారా అని అంటే ఆ మాటలు బైబిల్ ఎక్కడ లేవు ప్రియమైన వాళ్ళరా.